టిఎఫ్సి స్పిరిచువల్ ప్రేక్షకులకు స్వాగతం. ఈ వారం రాశిఫలాలు పరిశీలిద్దాం. ధనుస్సు రాశి. ఈ ధనుస్సు రాశి వాళ్ళు ఈ వారంలో మరి ప్రేమ వివాహాలు చేసుకోవడానికి అవకాశాలు ఉంటాయి. మీరు ప్రేమించింది ఒకళ్ళనైతే మీరు మ్యారేజ్ చేసుకునేది వేరే వాళ్ళని అన్నట్టుగా ఉంటుందన్నమాట. పెద్దల నిర్ణయాలకు మీరు కట్టుబడి ఉంటారు. అయితే ఈ యొక్క ధనుస్సు రాశి వారు మరి ధైర్యమైనటువంటి సాహసోపేతమైనటువంటి నిర్ణయాలు ఈ వారంలో మీరు తీసుకోవడానికి అవకాశాలు ఉంటాయి. అలాగే మీ పిల్లల విషయంలో మీరు అనేకమైనటువంటి మార్పులు చేర్పులు చేసుకుంటూ ఉంటారు. పిల్లల్ని బాగా చదివించాలని, ఏదో చేయాలని, ఉన్నతంగా మేము తీర్చిదిద్దాలని ప్రయత్నాలు చేస్తుంటారు. అయితే అనూహ్యంగా ఈ ధనుస్సు రాశి వారికి కొంతమంది కొత్త వాళ్ళ పరిచయాలు అవ్వడము, అటువంటి వాళ్ళ యొక్క ట్రాప్లోకి మీరు వెళ్ళిపోవడము, పాత వాళ్ళు మీకు చెప్పినప్పటికీ కూడా మీరు కేర్ చేయకుండా ఉండడము, ఇలాంటివన్నీ కూడా ఈ వారంలో ఆ సంఘటనలు జరగడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి మీ యొక్క తల్లిదండ్రులు, మీ శ్రేయోభిలాషులు, పెద్దవాళ్ళు మీకు ఎవరైతే చెప్తున్నారో అటువంటి వాళ్ళ మాట కనుక వినకపోతే ఈ వారంలో మీరు నష్టపోవడానికి అవకాశాలు ఉంటాయి. అలాగే అప్పులు అనేకం చేస్తారు. మనకి ఫారెన్ సంబంధమైనటువంటి వ్యవహారాలు అన్నీ కూడా మీకు కలిసి వస్తాయి. విదేశాలకు వెళ్ళాలి అనేటటువంటి ధోరణితో మీరు ఎన్నో కోచింగ్లు అవనియండి, ఎంతో ఖర్చు పెట్టి మీరు ఉంటారనమాట. అయితే రైతులందరికీ కూడా మంచిగా చక్కటి వ్యవసాయం చేస్తారు. మీరు చక్కగా మంచి అధిక లాభాలను మీరు తీస్తారు. కూరగాయల బిజినెస్ చేస్తున్నటువంటి వాళ్ళు, మరి ఈ యొక్క అపర ధాన్యాలు చేస్తున్నటువంటి వాళ్ళంతా కూడా మంచి లాభంలోకి మీరు వెళతారు. అలాగే అపరాలు, ధాన్యాలతో పాటు కిరాణా షాపులు, హోటళ్ళు, ఆ తర్వాత ఈ యొక్క బట్టల షాపులు, హోటల్ ఇండస్ట్రీ, ఇవన్నీ కూడా మీకు మంచి లాభాలను మీకు తెచ్చిపెడతాయి అన్నమాట. కాబట్టి ఈ యొక్క ధనుస్సు రాశి వారు కూడా ఏం చేయాలంటే అనేకమైనటువంటి టెన్షన్లు మీరు పట్టుకోవడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఈ యొక్క ధనుస్సు రాశి వారు కొంచెం జాగ్రత్తగా ప్రతిదీ కూడా ఆచి తూచి ఈ వారం చేసుకోవాల్సినటువంటి సందర్భాలు ఉన్నాయి. మీకు ఒక స్త్రీతో పరిచయాలు అవడానికి అవకాశాలు ఉంటాయి. ఆ స్త్రీ వల్ల మీ జీవితం అధోగతి పాలు అయిపోవడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి జాగ్రత్తగా ఈ యొక్క ధనుస్సు రాశి వాళ్ళు మీరు జాగ్రత్తగా ఉండండి. ఆ విధంగా ఈ యొక్క అర్ధాష్టమ రాహు జరుగుతున్నాడు కాబట్టి అనేకమైనటువంటి విషయ వలయంలోకి మిమ్మల్ని తోసివేయడానికి రాహు ప్రయత్నిస్తూ ఉంటాడు. కాబట్టి ఆ మాయలో మీరు పడకుండా జాగ్రత్తగా ముందుకు వెళ్ళండి. మీరు పని చేసుకునే చోట కొంత మనశ్శాంతి, కొంచెం ఇది ఈక్వాలిటీ అనేటటువంటిది ఉండాలి. అంతా కూడా అందమైన వాతావరణము, తర్వాత ఈ యొక్క ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం, ఆరోగ్యకరమైన వాతావరణం మీ ఆఫీసుల్లో మీకు ఈ వారం దొరుకుతుంది. ఇక పరిహారాల దగ్గరకు వచ్చేసరికి ఈ యొక్క ధనుస్సు రాశి వారికి మనకి గురు జపం చేసుకోండి, గురు స్తోత్రాలు చదువుకోండి. గురువుకి కిలోంపావు శనగల్ని మరి ఏం చేయాలండి, శనగలను పసుపు రంగు వస్త్రాలను ఇచ్చి పేద బ్రాహ్మణులకి మరి గురువారం నాడు మీరు చక్కగా దానం చేసుకోండి ఉదయం 6 గంటలకి. అలాగే ఒక మేడి చెట్టును చూసుకోండి, దానికి బాగా నీళ్లు పోయండి. చక్కగా మేడి చెట్టు చుట్టూ ప్రదక్షిణాలు 108 ప్రదక్షిణాలు ప్రతిరోజు చొప్పున కనుక చేసినట్లయితే బ్రహ్మాండంగా ఉంటుంది. అలాగే ఈ యొక్క అమ్మవారి యొక్క శ్రీచక్ర యంత్రాన్ని మీ ఇంట్లో పెట్టుకుని మీరు పూజించడం ద్వారా అద్భుతమైనటువంటి ఫలితాలు మీకు కలుగుతాయి. శుభమస్తు.